మన చుట్టూ ఉండే పరిస్థితులకు ప్రభావితం అవుతుంటాం, లేదా మనకి ఎవరో చెప్పే వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి ప్రభావితం అవుతుంటాం. అలా కాకుండా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన అవగాహన వేరుగా ఉంటుంది. ఒక జర్నలిస్ట్కి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి, ఒక ప్రభుత్వాలకి ఉమెన్ మిస్సింగ్ కేసుల్లో చాలా వరకు తెలుసు. ఉమెన్ మిస్సింగ్ కేసుల్లో ఉండేది ఫస్ట్ లవ్, ప్రేమించుకుని వెళ్ళిపోవడం. 2 ఎలోప్మెంట్ అంటే లేచిపోవడం, అబ్బాయితో వెళ్ళిపోవడం అంటే పెళ్లి చేసుకున్న దాన్ని ప్రేమించిన కేసుల్లోకి వస్తుంది. అలా కాకుండా పెళ్ళైన మహిళలు వేరే వాళ్ళతో వెళ్ళిపోయేటటువంటిది ఎలోప్మెంట్ కేసెస్ అంటారు. 3వది వచ్చేటప్పటికి ఈ తల్లిదండ్రుల మీద కోపమో, లేకపోతే సవతి తల్లి ప్రేమలో, లేదా చదువుల మీద ఇష్టం లేకపోవడము, ఇట్లాంటి వాటితో, లేదా భర్త మీద అలిగిను ఇలా వెళ్ళిపోయే వాళ్ళు మరికొంతమంది ఉంటారు. ఇదే మిస్సింగులు 100కి 70 కాదు 85, 90 ఉంటాయి. వీటిలో కొంతమంది మోసపోతారు, లవ్వర్స్ వల్లనో లేకపోతే లేచిపోయినప్పుడు తీసుకెళ్ళిన వాడి వల్లనో మోసపోయి వ్యభిచార గృహాలకు వెళ్తుంటారు. బలవంతంగా సినిమాల్లో చూపెట్టినట్టు మారుతి వ్యానుల్లో వేసుకుని తీసుకెళ్ళడమో, లేకపోతే జీబుల్లో తీసుకెళ్ళిపోవడమో, తీసుకెళ్ళి అమ్మేవాడేవాడో ఉండడు. 100కి 99% ఉండవు. 1% ఉంటాయి. అస్సలు ఉండదని చెప్పడం అమాయకత్వం. 1% ఉంటే అవి వెంటనే తెలిసిపోతుంది ఆ కేసు ఏంటి అన్నటువంటి. ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ కేసులు అన్నటువంటి దాన్ని 30,000 మంది మాయమైపోయారు, వాలంటీర్లు తీసుకెళ్ళి అమ్మాయిల్ని పడుకోబెట్టారు లాంటి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్కి తెలియనటువంటిది ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా అంటే ఈ మిస్సింగ్ కేసుల్లో మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అది అక్కడ రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి తెలుసు. కొన్ని చోట్ల ఏంటంటే ఇట్లాగ లవ్ చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇట్లాగా వీళ్ళు కంప్లైంట్ పెట్టుంటారు, మిస్సింగ్ అని కంప్లైంట్ పెట్టుంటారు. ఆ తర్వాత వచ్చేసాక తల్లిదండ్రులు వచ్చి పోలీసులకి చెప్పరు ఆ విషయం. ఎందుకంటే చెప్తే రూల్ ప్రకారం వాళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడాలి, లేదా ఎక్కడ ఉన్నారో ఈ అబ్బాయి అమ్మాయి వాళ్ళకి తెలుసు తల్లిదండ్రులు, వాళ్ళు పోలీసులకి చెప్పరు. ఎందుకంటే చెప్తే కనుక పోలీసులు వాళ్ళని పిలిచితే చట్ట ప్రకారం వాళ్ళ మ్యారేజ్ చట్టబద్ధం అవుతుంది. ఆ తర్వాత ఈ తల్లిదండ్రులు కోరుకునేటువంటిది ఉండదు. కాబట్టి అట్లా తెలిసినా కూడా చెప్పరు. పోలీసులు ఈ మిస్సింగ్ అనగానే పక్కన పెట్టేస్తారు కేసు, ఫోటో పంపించేసి అన్ని పోలీస్ స్టేషన్లకి లేకపోతే అన్ని రైల్వే స్టేషన్ల దగ్గర అతికించమంటారు, అంతవరకే వదిలేస్తారు. అదే సీరియస్ క్రైమ్ అయితే కనుక ఖచ్చితంగా సీరియస్ ఎఫర్ట్ పెడతారు. వీళ్ళు కిడ్నాప్ చేశారంటే పట్టుకుంటారు. అది తెలియాలి. పవన్ కళ్యాణ్కి సినిమాల్లో అయితే చేశాడు, కానీ నిజ జీవితంలో అలా కాదనుకున్నారు. ఎవరో చెప్పుంటారు, ఆయనకి చంద్రబాబు గారు చెప్పుంటారు, అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారు. ఎత్తుకుపోతే దేశం ఎట్టు ఉండదు. దేశంలో ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉండడు పరిపాలన, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వ్యభిచార గృహాలే నడపడు. కామన్ సెన్స్ ఉంటే అది అర్థమవుతుంది. బట్ ఈ మిస్సింగ్ కేసులు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తాజాగా మళ్ళీ అదే వాడుతున్న నేపథ్యంలో గత 4 ఏళ్లలో కేరళలో 5,338 మంది బాలికలు మిస్సింగ్ కేసులు నమోదైనాయట. ఇది అంటే అక్కడ పవన్ కళ్యాణ్ లాంటి వారు లేరు కాబట్టి ఏ పినరాయి విజయన్ తీసుకెళ్ళి అమ్మాయిని పడుకోబెట్టారని చెప్పట్లేదు.